హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూస్తే బిగ్ బాస్ హౌస్లో దొంగతనం దొంగతనంతో హౌస్ ఒక్కసారిగా రచ్చరచ్చగా మారుతుంది. ఇంకా ముందుగా రీతు మాట్లాడుతూ, సుమనన్న తీశాడు ఆ డబ్బులు, నేను చూశాను, కానీ నాకేమీ తెలియదన్నట్టుగా వచ్చి మళ్ళీ నాకే చెప్తున్నే చూడు, అది నాకు చిరాకేస్తుంది అంటూ రీతు అయితే చెప్తుంది. ఆ తర్వాత వాష్రూమ్ ఏరియాలో సుమన్ శెట్టి, తనూజ కొట్టేసిన డబ్బులను చూసుకుంటూ ఎన్ని నోట్స్ ఉన్నాయి అని మాట్లాడుకుంటున్నారు. అయితే మాస్ మాధురి టీం మెంబర్సే, అంటే సుమన్ శెట్టి దొంగతనం చేశాడు అని చూసినటువంటి రీతు వచ్చి దివ్య దగ్గర మాట్లాడుతూ, ఇప్పుడు డబ్బులు ఉన్నవారే కంటెండర్స్ అవుతారా, టీం మెంబర్స్ మొత్తం కంటెండర్స్ అవుతారా అంటే, అది నాకెలా తెలుస్తుంది, అందరూ కూడా అవ్వాలి కదా అంటే, మరి ఎందుకు దొంగతనం చేశారు అంటూ రీతు దివ్య అయితే గొడవ పడుతున్నారు. ఆ తర్వాత వెళ్ళి రీతు అయితే తనుజాతో కూడా గొడవ పడుతుంది. మీకెవరో తీశారో తెలుసు, మరి ఎందుకు అలా చేయడం, గేమ్ ముందుకు పోవాలి కదా అంటే, ఇది అసలుకు టాస్కే, దొంగల టాస్క్ కదా, ఎందుకు మనం మళ్ళీ రివర్స్లో డబ్బులు ఇవ్వాలి, నువ్వెందుకు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావు అంటూ రీతు తనుజ ఒకరినొకరైతే ఆర్గ్యూ చేసుకుంటూ రెచ్చిపోతున్నారనే చెప్పాలి. మళ్ళీ అరవకు రీతు అని తనూజ అంటే, నేనేం అరవట్లేదు, నువ్వే అరుస్తున్నావు అంటూ రీతు ఫైర్ అవుతుంది. అయితే అక్కడ తనూజకి సరి చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది మాధురి. పక్కకు తీసుకువెళ్ళి, తనూజ నువ్వు ఖచ్చితంగా తీయలేదు కదా, సుమన్ శెట్టి అని ఏమైనా తీసాడా, నీకు తెలియదు కదా, ప్రామిస్ చెయ్యి అంటే, నేనెందుకు ప్రామిస్ చేస్తాను, ఇది గేమ్ కదా అంటూ తనూజ అయితే మాధురికి అక్కడ దొరికిపోయింది అనే చెప్పాలి. ఆ తర్వాత తనూజ తాను తీసినటువంటి డబ్బులని తన ప్యాకెట్లో ఉంచుకోకుండా తన సామాగ్రి ఉన్న ప్యాకెట్స్లో సీల్డ్ కవర్లో పెట్టి నీట్గా ప్యాక్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా దాచిపెడుతుంది మనీని. అయితే దొంగతనం గురించి తెలుసుకున్న రాము సుమన్ శెట్టి వద్దకు వచ్చి, ఆ డబ్బులో నాకు 200 కావాలన్నా, లేకపోతే నేను బయటికి వెళ్ళి చెప్పేస్తాను అంటూ బ్లాక్మెయిల్ చేస్తుంటే, ఇప్పుడు ఇవ్వలేను కానీ బయటికి వెళ్ళిన తర్వాత నీకు 2000 కావాలన్నా ఇస్తాలే అంటూ సుమన్ శెట్టి కూడా స్ట్రాంగ్గా కౌంటర్లు అయితే వేస్తున్నాడు. ఆ తర్వాత సంజన వచ్చి దివ్యతో మాట్లాడుతూ, దివ్య నీ దగ్గర అమౌంట్ ఉందా అంటే, ఎవరు చెప్పారు అంటూ దివ్య అడగడంతో, అయితే రేపు మిమ్మల్ని తీసేసి మేము గేమ్ ఆడతాము అంటే ఓకే అంటూ దివ్య ఫైర్ అవుతుంది. అంటే మీరు చేస్తే గేమ్, వేరే వాళ్ళు చేస్తే కంటెంట్ కాదు, మీరైతే కంటెంట్ కోసం చేయొచ్చు కానీ వేరే వాళ్ళు మాత్రం అదే పని చేస్తే మీరు గేమ్స్ ఆపేస్తారా అంటూ ఒక్కసారిగా తన ఉగ్ర రూపాన్ని చూపిస్తేస్తుంది దివ్య సంజనపై. సో మొత్తంగా ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.